ఈరోజు మనం 125 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక ఇల్లు అయితే చూడబోతున్నాము. సో ఆ ఇల్లు మనకు మిద్దెనా పెంకుటిల్లా ఏమిల్లు అనేసి నేనైతే చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకైతే తెలుస్తుంది అనమాట. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోసిన్ అఫీషియల్ వన్. సో ఎలా ఉన్నారు అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు అయితే వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇంకోటి ఏమంటే పురాతనమైన వస్తువులు అయితే చూపించబోతున్నా ఈ వీడియోలో. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో స్టార్ట్ చేయకముందు చిన్న రిక్వెస్ట్ అండి, సో లైక్ చేయడం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు మనం అయితే కాంచీకుడెల్ అంటే మనం ప్రస్తుతం అయితే కాంచీపురంలోని తమిళనాడులో అయితే ఉన్నామన్నమాట. సో ఈ కాంచీపురంలో కాంచీకుడెల్ అనేసి ఏమంటే ఇది ఒక హౌస్ అండి. 125 సంవత్సరాల పాత హౌస్ అయితే నేనైతే చూపించబోతున్నా ఈ వీడియోలో. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ సంప్రదాయాలు ఏమి, వాళ్ళ ఫుడ్ ఏమి, అప్పట్లో పురాతనమైన వస్తువులు వాళ్ళు ఏం వాడేవాళ్ళు, వాళ్ళు చెక్క ఇంట్లో ఉండేవాళ్ళ, మిద్ది ఇంట్లో ఉండేవాళ్ళ, మొత్తం అయితే నేనైతే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. వీడియో స్కిప్ చేశారంటే మీకు తెలియదు. ఇదైతే మనం బస్ స్టాండ్ నుంచి అక్కడికైతే వెళ్ళబోతున్నాం అనమాట. సో మీకు ఊరు కూడా కొంచెం చూపించాలనేసి నేనైతే ఇక్కడ మనకు కొన్ని రోడ్స్ అయితే నాకు మంచిగా కనిపించిండే రోడ్స్ అయితే చూపించాను. ఎందుకంటే ఇక్కడ ఏ మూలాన వెళ్ళినా కానీ మనకైతే గుడులు గోపురాలు మొత్తం ఇలాగే ఉందండి. ఎందుకంటే కాంచీపురంలో ఫేమస్ అయింది ఏమంటే కంచిపట్టు శారీస్, అలాగే వచ్చేసి ఇక్కడ టెంపుల్స్. ఈ రెండు ప్లేసెస్ అయితే ఫుల్ ఫేమస్ కాంచీపురంలో. ఇలాంటి కాంచీపురంలో కాంచీకుడెల్ అనేసి ఒక ఇల్లు ఉంది అనేసి చాలామందికి తెలీదు. సో అది మనకు మెయిన్ బస్ స్టాండ్లోనే ఉందండి. మనకు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మనం మెయిన్ బస్ స్టాండ్ నుంచి ఒకే రూటే వెళ్ళి జస్ట్ లెఫ్ట్కి తిరిగామంటే కాంచీకుడెల్ అనేసి వచ్చేస్తుంది. అక్కడ మనకు ఎంట్రీ కూడా పెట్టారు. అది మనకు మ్యూజియం లాగా అయితే పెట్టారనమాట. చూడ్డానికి అయితే చాలా బాగుంటుంది, అసలు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లోపలికి వెళ్తే బయటికి రావాలంటే కూడా మనకు మనసు ఒబ్బదనమాట. అంత మంచి ప్లేస్ అయితే మీకు చూపించబోతున్నాను నేను. సో ఇదేనండి, చూడండి అక్కడ కాంచీకుడెల్ అనేసి. ఇక్కడ మనకు 20 రూపాయలు ఎంట్రీ ఇస్తే లోపలికి అయితే వెళ్ళొచ్చు అనమాట. మొత్తం ఇల్లులో లోపల ఏమేమి ఉంది, వాళ్ళు ఏమేమి చేశారు, వాళ్ళు ఎలా బతికారు, వీళ్ళ ఇల్లు చరిత్ర ఏంటి, వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మొత్తం మనమైతే ఇక్కడైతే చూడొచ్చు అనమాట. ఈరోజు సంక్రాంతి కాబట్టి సంక్రాంతి వచ్చేసింది తుమ్మెద అన్నట్టు సంక్రాంతి ముగ్గులు అయితే వేసేసారనమాట. ఇక్కడ మనకు బోర్డు కూడా పెట్టారు చూడండి, మనకు కాంచీకుడెల్ అనేసి. ఇక్కడ ఏ డిస్టిక్కి చెందింది, మనకు ఇది ఎక్కడ ఉంది ఏమి అనేసి మొత్తము. ఇప్పుడు మనమైతే కాంచీకుడెల్ ఇంటి లోపలికైతే వెళ్ళబోతున్నాము. చూస్తున్నారు కదా, ఇక్కడ అయితే చూడండి వీళ్ళిద్దరు దంపతులు ఎంత చక్కగా కూర్చున్నట్టున్నారు కదా. సో వీళ్ళ స్టాచ్యూస్ అయితే చాలా బాగా నచ్చాయి నాకైతే. ప్రస్తుతం అయితే ఇప్పుడు నేను కాంచీపురంలో ఉన్నానండి. కాంచీపురం అంటే మన సైడు కంచి అంటాం కదా. సో కంచి కామాక్షమ్మ ఉండే టెంపుల్ ఈ ఊర్లోనే. ఈ ఊర్లో నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడ ఒక మంచి మీకు ఒక పాత పురాతనమైన ఇల్లు అయితే చూపించడానికి వచ్చాను. అంటే 125 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక ఇల్లు. అంటే ఇప్పుడు 40-50 ఏళ్ళు అంటే అబ్బో ఆటకే ఆ ఇంటికి అయితే మనం ఏమేమో అబ్బా ఎన్ని రోజుల నుంచి అనుకుంటాం కదా. అలాంటి ఇల్లు అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నా. 125 సంవత్సరాలది. ఇక్కడ వచ్చేసి సుబ్బరాయం మొగలియార్ అనేసి ఆండాలమ్మ వీళ్ళ దంపతుల ఇల్లు అయితే 120 సంవత్సరాల నుంచి వీళ్ళైతే ఎంత బాగా మెయింటెనెన్స్ చేసి పెట్టారో. అసలు ఆ కాలంలో ఎలా జీవించేవారు, ఆ కాలంలో ఎలా బతికేవాళ్ళు, అలాంటి సమయంలో ఎలా ఉండేవాళ్ళు అని మొత్తం ఈ ఇంటికి చూస్తే కనుక మమ్మల్ని అయితే చాలా మనసుకు అయితే తృప్తి కలుగుతుంది. అలాంటి ఇల్లు మీకు చూపించబోతున్నా. సో లోపలికైతే వెళ్దాము. మనకు స్టార్టింగ్లోనే వీళ్ళు దంపతులు ఇద్దరు మమ్మల్ని స్టాచ్యూస్గా పెట్టారు చూడండి. వీళ్ళైతే మమ్మల్ని అయితే వెల్కమ్ అయితే చెప్తున్నారు. లోపలికైతే వెళ్దాం. అన్నీ ఓల్డ్ అండి, అంటే చాలా కాలమైన వస్తువులు అయితే ఉన్నాయి. కొన్ని పురాతనమైనవి, కొన్ని కొత్తవి కూడా దాంట్లో యాడ్ చేసి పెట్టారు. మొత్తం చూద్దాం మనము. ఈ ఇల్లుని ఒకసారి చూడండి, ఈ పైకప్పు చూడండి ఎలా ఉందో. మనము ఖపరేలు అంటాం కదా. సో కవేలి ఖపరేలు అలాంటి ఇల్లు ఇదైతే. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది మొత్తం చెక్క చూడండి, అప్పటి చెక్కలు ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా చూడండి ఎంత బాగున్నాయి కదా. లోపలికి వెళ్దాం రండి. ఇప్పుడు మనం ఇక్కడ స్టార్టింగ్లోనే మనకు ఎంట్రన్స్ వచ్చేసి 20 రూపాయలు అనేసి రాసి పెట్టారండి. ఇంకా ఇక్కడ ఓల్డ్ సైకిల్ అయితే పెట్టారు, హీరో సైకిల్. ఇప్పుడు సైకిల్స్ ఎవరు నడుపుతున్నారండి. ఇంకా ఇక్కడైతే మనకు పర్ హెడ్ 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. లోపలైతే వెళ్ళి మనం ఒక్కొక్కటిగా చూద్దాము రండి.
ఇక్కడ వచ్చేసి ఆఫీస్ 120 years old house. కాకపోతే వీడియో எடுக்கூடாது only photo ఓన్లీ ఫోటో நான் ஏன் பார்த்து இப்பதான் உள்ள வரனானே வீடியோ எடுக்கூடாதுங்க ఓన్లీ ఫోటోవా ஓல்ட் ஹவுஸ் ஓனர் சுப்ராய முதலியா அவர் யூஸ் பண்ண டெலிஃபோன் லாக்கர் அக்கவுண்ட்ஸ் कट करा वीडियो यूट्यूबर्स நோ நாட் அலௌட் வெளியில போங்க யூடியூபர்ஸ்க்கே அலௌட் கிடையாது கேட்டு விட்டுறியானீங்கன்னா அவர் வீடியோ எடுத்துனே வராரு సో వాళ్ళ బాధ వాళ్ళకండి యూట్యూబ్ వీడియో అంటే చేయకూడదు అన్నారు విన్నారు కదా మీరు కూడా క్లియర్గా వీడియో అయితే వచ్చిన కాటికైతే నేనైతే కవర్ చేశానన్నమాట ఇక్కడ వచ్చేసి మనకు పాత పురాతనమైన వస్తువులు ఉన్నాయి అది చూపించాలి మీ అందరికనేసి నేనైతే వచ్చాను అప్పటి పట్టు పంచెలు అప్పటి సంప్రదాయాలు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఇక్కడ వచ్చేసి మనకు మట్టి చెక్క సున్నంతో కట్టిన ఇల్లు ఇదైతే చూడండి ఇప్పుడు మొత్తం ఇటుక ఇసుక ఇదంతా వేసి సిమెంట్ అంతా వేసి కట్టేస్తున్నారు అనుకోండి అప్పటి చెక్కలు ఎంత గట్టిగా ఉన్నాయో చూడండి మీరు అలాగే ఇక్కడ ఒక గ్రామ్ ఫోన్ ఉంది మనకు వాళ్ళు అప్పట్లో వాడే ఫోన్ ఉంది మనకు ఇప్పుడు ఫోన్స్ ఉన్నాయి కదా అలాంటి ఫోన్స్ అప్పట్లో వచ్చేసి మనకు అది చేతిలో పట్టుకొని మాట్లాడడానికి మన చెవులో పట్టుకొని వినడానికి 2 రకాలుగా వాడేది ఇంకా మనకు వచ్చేసి పాతగా వస్తువులు ఇవి కనిపిస్తున్నాయి కదా మనకు ఇక్కడ వచ్చేసి వాళ్ళు భోంచేసేవాళ్ళు అలాగే సుబ్బరాయ వడియార్ గారు అయితే అక్కడ ఊగిన ఉయ్యాలు వాళ్ళ పిల్లలు ఊగిన ఉయ్యాలు చిన్న చిన్న బొమ్మలుగా అయితే చేసి అక్కడైతే పెట్టారు వాళ్ళ పిల్లలు అప్పట్లో ఆడే వస్తువులు అయితే ఇక్కడ ఉన్నాయి వాళ్ళు తొడిగిన దుస్తులు అన్నీ ఉన్నాయండి చూడొచ్చు మీరు నాకు అయిన కాటికి నేనైతే వీడియో అయితే కవర్ చేశాను మీ అందరికీ చూపించాలి అనేసి ఇప్పటి వస్తువులు చూడడం కాదండి అప్డేట్ కాదండి అన్అప్డేట్ వస్తువులు చూడడమే మనం గ్రేటు సో వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అయితే చూడండి ఎంత బాగుంది అసలు వాళ్ళ స్టాచ్యూస్ ముందర పెట్టారు కదా ఎంత బాగున్నాయంటే అంత క్యూట్గా ఉన్నాయనుకోండి ఇంకా ఇక్కడ వచ్చేసి మనకు ఫారినర్స్ అయితే చాలామంది వచ్చారనమాట హాయ్ బాయ్ చెప్తున్నారు అసలు నవ్వుతున్నారు నన్ను చూసి అంటే మమ్మల్ని చూసారంటే వాళ్ళకి హ్యాపీనెస్ అయితే వచ్చేస్తుంది అనమాట నాకు కూడా చాలా సంతోషం వేసింది వీళ్ళకి కలిసి వీళ్ళకి కూడా లాస్ట్కి వీడియో తీయనీయకుండా వీళ్ళకైతే లైట్ కూడా వేయలేదండి అలాగే చూపించేసి పంపించేశారనమాట మనకు చూపించడానికి అయితే ముందుకు వచ్చారు బట్ మనము యూట్యూబర్స్ అనేసి వీడియో అయితే చూపించలేకపోయాం మేమైతే సో ఏది ఏమైనా కానీ నేను చూపించానండి లాస్ట్లో అయితే ఇదే ఇల్లు ఇంకా మన చూసిన ఇల్లు కాంచీగూడ ఇల్లు ఎలా అనిపించిందో ఈ వీడియో అయితే నాకు చెప్పండి అలాగే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా కానీ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మోహసిన్ అఫీషియల్ వన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్